బాబు బయటికి వెళ్తున్నట్టున్నారు, వెంటనే వచ్చేస్తారా? ఆలస్యం అవుతుందా? అందమైన బావా ఆవు పాలకోవా. కనకం ఇటు రావే, నువ్వు కూడా వెళ్ళు. అందమైన మొగుడా తిను దూదు పేడా. నాకు పేడ వద్దు, పెంట వద్దు, పండుగ నుంచి. ఇది నేను చేశాను బావా, తిను. ఇందులో నా ప్రేమంతా కూరాను. పుట్టిదే బావా, మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది. అందులో ప్రేమలు కాదు, చీమలుంటే ఇందాకే తెలిపింది. బావా, ఇది నేను నా స్వహస్తాలతో చేశాను, తినవు? సరే సరే, ఓ పని చేయండి. మీరిద్దరు ఆ కుర్చీ ఎక్కి నిశ్శబ్దంగా నిలబడండి. నేను 1 2 3 కౌంట్ చేస్తాను. 3 అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను, పెట్టింది తింటాను. సరేనా? ఎక్కండి, కమాన్. 1 2 3 అను బావా. నా ఇష్టం వచ్చినప్పుడు అంటారు. ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే. పిల్లలు ఆడుకుంటున్నారు. మరే మా కనకాన్ని రమేష్ ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. అచ్చు తప్పు, మా కాంతాన్ని రమేష్ ని చూస్తుంటే ముద్దొస్తోందో. మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియబరిస్తే మంచిది కదా. ఓ లిస్టు తయారు చేశాను, చూడు. ఒక్క నిమిషం. బాబు రమేష్, నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏమిటి? ఒక్క నిమిషం. మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనా నాన్న? ఒక్క నిమిషం. నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా. ఇదిగోరా 10,000. ఒక్క నిమిషం. బావా, సాయంత్రం సినిమాకి వెళ్దామా? మంచి లవ్ స్టోరీ ఆడుతుంది. ఒక్క నిమిషం. బావా, సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఒక్క నిమిషం. ప్రభా, ఏమిటి పూలు కోస్తున్నావా? చేతులు కందిపోతాయి. ఆ దుర్గేం చేస్తుంది? దుర్గా, దుర్గ కోస్తానందండి, నేనే వద్దన్నాను. నాకేం తోచడం లేదని. పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు మంచి సంబంధం చూశాను ప్రభా. వరుడు నల్ల బంగారం. అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ. రేపు పొద్దున సరిగ్గా 8 గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త. ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు. అలాగే బావగారు. ఇంకేం విశేషాలు? జయరామ్. హలో రమేష్, ఎన్నాళ్ళైందిరా నేను కలిసి? ఎప్పుడొచ్చావు ఊరు? ఇవాళ వచ్చాను రా, ఈ హోటల్లో దిగాను. హైసి మీట్ మై ఫ్రెండ్ శరత్. హలో సార్, ప్రసాద్ ల్యాబ్స్ లో పనిచేస్తాను. హలో రమేష్, ఏం పని మీద వచ్చావు? రేపు ఇంటర్వ్యూ ఉందిరా. హైసి ఎక్కడ? అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని. చంపేసేపు, నేను పనిచేస్తోంది ఆ కంపెనీలోనే. అలాగా, వెరీ గుడ్. రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి, మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తానులే. చాలా థ్యాంక్స్ రా. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి అంటూ ఎడాపెడా మేళాలు వాయించేస్తున్నారా, అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎప్పుడైనా ఇంటికి రారా? ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో 4 ఇల్లు. షూర్, తప్పకుండా వస్తాను. ఎలాగో రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. మరే క్యారీ ఆన్. మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో, ఏడైపోయింది. పద ప్రభంటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిలా సెట్లోంచి బయటికి తీయడానికి? బయట చెట్టు కిందే పడి ఉందండి. అయితే పదా.
అయినా తమరు నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొందా. మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు కోడి, బాబు నా కోడిని చంపేసినారు బాబు, నా మహాలక్ష్మిని చంపేసినారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయండి, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నన్ను వీళ్ళకి వదిలేసి పారిపోతారా అయ్యా? సరిగ్గా 8 అయింది. నిన్న బావగారు చెప్పిన వారు వచ్చేసినట్టున్నారు. అయ్యో, మరీ ఇంత చేటు అతిథి మర్యాదలు మహామహమాటంగా ఉంటాయండి. లేచి ఒకసారి మా వాడిని పిలవండి. ఎవరిని? వాడిని జయరామ్ గారిని. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు మంచి స్నేహితులు అండి. ఓహో, మీరు ఇంకెవరి కోసం వచ్చారా? ఈ ఇంట్లో జయరామ్ అనే పేరు గల వాళ్ళు ఎవరు లేరండి. యూనివర్సల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఈ ఇల్లు కాదండి, ఇది మన్మథరావు గారి ఓ ఇల్లు. అలాగా. ఆంజనేయ స్వామి గుడి నుంచి 4వ ఇల్లు అని చెప్పాడండి. 1, 2, 3, 4. ఆ గుడికి 4 వైపులా వీధులున్నాయి కదండి, మరి ఏ వీధిలో 4వ ఇల్లు? కరెక్ట్, బాగా చెప్పారు. రాధ గారు? నా పేరు రాధ కాదు. ఓ అదే కామాక్షి గారు? అది కాదు. లక్ష్మి గారు? శ్యామల గారు? అన్నపూర్ణ గారు? ఇక నేను ఊహించలేను, మీరే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చంద్రప్రభ. చంద్రప్రభ, ఎక్సలెంట్. రూపానికి తగిన పేరు. నా పేరు రమేష్. రమేష్, వస్తానండి, వెళ్ళొస్తాను. బాయ్. See you. See you. See you. Bye. ప్రభా. లక్ష్మి గారు? శ్యామల గారు? ప్రభా. అన్నపూర్ణ గారు? ప్రభా, మీరా? ఎంతసేపు అయింది వచ్చి? నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని. నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా? ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడువేనా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి? ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా, అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే. చెంగర పిరుగా అట్ట కూర్చో. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావగారు? అత్యాచారం అంటే అదొక మాట, అంతే. అంతకంటే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదేది దుర్గా? వస్తానండి బావు. ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట. నువ్వేం చేస్తున్నావే? నాను నీళ్ళకెళ్ళినానండి బావు. ఏడవలేకపోయావు. జాగ్రత్త, అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చిచ్చి, అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి.
అయ్యా తుమ్ము వచ్చింది, మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతోమో ముందుకు మంచిది, నోరు మూసుకోబడండు, లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చిన ధవాని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఈడకు వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా, రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి. అయ్యో మీరా? ఇదేమిటండి, కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివబాయ్ శివబాయ్ శివ్. అటు అది ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు. దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలీదా ఏమిటి? వాడెవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేసాడు. ఏడి? అయ్యా ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. పోలమా ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను, విను. బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. జోగినాథం, అయ్యా